నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో వసంత పంచమి సందర్భంగా వీరశైవ ధర్మ పరమరస్య పారాయణ ప్రబోధకులు సంత్ శిరోమణి మన్మస్వామి 465వ జయంతోత్సవాన్ని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో ఆదివారం రోజున వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి చిత్రపటానికి పూల హారతులతో అలంకరించి పుష్పాక్షితులతో సమర్పించి భజనలతో కీర్తనలతో డోలారోహణం నిర్వహించి మంగళ నీరాజనాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా సమాజ ప్రముఖులు పురాణే అజయ్ కుమార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం భక్తులకు మహావన్న ప్రసాదాన్ని దాత భగవాన్ కైలాష్ అప్పచే వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ ప్రముఖులు శివకుమార్ అప్ప, నర్సింగప్ప, లక్ష్మణరావు పటేల్, యాదవరావు పటేల్, శంకరప్ప, నాగభూషణం, పురాణే అజయ్ కుమార్, గంగాధరప్ప, శంకర్ పటేల్, గణపతి అప్ప, శివ, రమేష్, గంగాధర్ దేశాయ్, మోహన్, నాగయ్య, చిన్నప్ప, నితిన్, పురాణే దిలీప్ కుమార్, కమల, రేఖ, ప్రభావతి, గంగాసాగర్, జయశ్రీ, భాగ్యశ్రీ, వత్సల, శోభ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరశైవ ధర్మ ప్రబోధకులు సంత శిరోమణి మన్మస్వామి గారి యొక్క 465వ జన్మదినం ఈరోజు బోధనలోని వీరశైవ సమాజం ఆధ్వర్యంలో చక్రేశ్వర మందిరం నందు నిర్వహించడం
యొక్క భక్తులందరూ కూడా పాల్గొన్నారు. హనుమస్వామి జయంతికి సంబంధించి మరి ఉయ్యాల పాటల చేత, భజన పాటల చేత మరి స్వామివారి కీర్తనలను సమాజానికి తెలియజేశారు. మనోస్వామి ఏదైతే వీరశైవ ధర్మాన్ని గురించి ప్రబోధించినటువంటి సంకీర్తనలన్నింటినీ కూడా ప్రజలకు భక్తులకు పరిచయం చేసి వాటి ద్వారా వీరశైవ ధర్మం యొక్క ప్రాముఖ్యతను, హిందూ సమాజంలో సనాతనమైనటువంటి శివుని యొక్క పూజా విధానాన్ని, లింగధారణ మహత్యాన్ని, ముక్తి మార్గానికి దగ్గరగా వెళ్ళేటువంటి సమాజం ఏదైనా ఉన్నదంటే అది వీరశైవ సమాజం అని ప్రముఖులు తెలియజేయడం జరిగింది. మరి సందర్భంగా వీరశైవ భక్తజనులందరికీ, హిందూ సమాజం అందరికీ హనుమస్వామి 465వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భజన మండలి తరఫున మరియు మిగతా సమాజ బంధువులందరి తరఫున అన్నదాన కార్యక్రమం కూడా, అన్న మహాప్రసాదం కూడా వితరణ చేయడం జరిగింది. చిత్రేశ్వర మందిరంలో కార్యక్రమం నిర్వహించుకొని భక్తులందరూ మనోస్వామి యొక్క కీర్తనలను మననం చేసుకోవడం జరిగింది.